కళ్ళెదుటే పంట ఎండిపోతే రైతు గుండె తరుక్కుపోతుంది. బిడ్డలా పోషించిన పంటను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైతే మనసు చివుక్కుమంటుంది. వరంగల్ జిల్లా రైతులది సరిగ్గా అలాంటి పరిస్థితి. తొలుత వేసిన వేరుశెనగ వర్షాలకు కొట్టుకుపోగా తిరిగి వేసిన మిరప కూడా గుండెకోతకు గురిచేసింది. వేరుశెనగ నష్టాన్ని మిరపతో ఒడ్డున పడదామనుకున్న రైతుల ఆశలను వైరస్లు నిలువెల్లా దహించేశాయి. ఆరోగ్యంగా ఎదుగుతున్న పంటను వేరుకుళ్ళు తెగులు కాల్చేసింది. చేతికొచ్చే దశలో పంటను సర్వనాశనం చేసింది. కష్టాల నుంచి గట్టెక్కిస్తుందనుకున్న మిరప కూడా మసికావడంతో బక్క రైతులకు దిక్కుతోచడం లేదు. ఒక గండం గడిచిందనుకుంటే మరో ముప్పు అన్నదాతలను నట్టేట ముంచుతోంది. అధిక వర్షాలు, తుపాన్లతో వేరుశెనగ పంట నష్టపోయిన వరంగల్ జిల్లా రైతులు మిరప వేశారు. ఖర్చులకు వెరవకుండా కంటికి రెప్పలా చూసుకున్న పంట చక్కగా ఎదిగి వస్తుంటే వేరుశెనగ నష్టం మిరప రూపంలో చేతికి వస్తుందనుకున్నారు. కానీ అదంతా భ్రమేనని తేలిపోయింది. 10,000 నుండి ఒక 12,000 వరకు మొక్కలు గింజలు తీసుకొచ్చాం. గింజలు ఏంటి అంటే ఏమి ఇస్తామంటే 3x1 తీసుకొచ్చాం. తీసుకొచ్చి దాన్ని కూరలో పెట్టి మంచిగా పోతాంగా మంచిగా ఒక్కొక్క గింజ దాన్ని వేసినాం. వేసి ఏం చేసినామంటే దాన్ని మొలకెత్తిన తర్వాత దానికి మందులు కొట్టుకుంటా మంచిగా దాన్ని సున్నితంగా పెంచినాం. దాన్ని మంచిగా వాటర్ కూడా మోతాదా కట్టుకుంటా ఈ రేంజ్ చేసినాక మంచిగా ఒక కాపు పడే దిశలా సస్తాంది. ఆడో చెట్టు చస్తా అంటే చెట్టు బతకడం లేదు, అది మొత్తం చనిపోవడం మొదలుపెట్టింది. పెట్టినా సార్ మొత్తం చనిపోతుంది. పెట్టుబడి అత్తలేదు, మాకు చేతిన కలుపులు కూడా వచ్చేటట్లేవు, ఏం మిగులుతలేదు. మాకు ప్రభుత్వం ఏం ఆదుకుంటలేరు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 60,000 ఎకరాల్లో రైతులు మిరప పంటను సాగు చేశారు. భారీ వర్షాలు చేసిన గాయాలను మర్చిపోయి అపురూపంగా కాపాడుతున్న మిరప కూడా నిరాశ కలిగిస్తూ వైరస్ బారిన పడింది. అధిక తేమ కారణంగా వేరుకుళ్ళు తెగులు విజృంభించడంతో తోటలన్నీ మాడిపోయి చచ్చిపోయాయి. పంటను బ్రతికించేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఇదంతా తమ కర్మ అనుకుని బంగారంలా పెంచుకున్న పంటను తొలగిస్తున్నారు. వర్షాకాలంలో శనిగేయడం వల్ల విపరీతమైన వర్షాల వల్ల మొత్తం సట్టే అయిపోయింది. అది అట్లా నష్టం జరిగింది అనుకొని ఇదన్నా అవుతుంది కావచ్చు అనుకొని ఇది లబ్బ మిర్చి పెట్టినాం. చెట్టు ఆరోగ్యంగా మంచిగా పెరిగింది. ఈ దశ కచ్చటాలకు మొత్తానికి ఇక వైరస్ ఒక్క చెట్టు లైన్ గుట్టుకొని 2 వారాలలో ఎకరం మొత్తం 2 ఎకరాల మొత్తం తిరుగుతుంది. ఇది చూస్తానే తలగాబడి ఎట్లా కాలిపోతుందో అలా కాలిపోతూనే ఉన్నది, మొత్తం ఎండిపోతూనే ఉన్నది చెట్టు మొత్తం. వైరస్ కోసం అని ఇది కొడతాను, అయినా బతుకుదా అని చెప్పి కొడతాను కానీ ఎత్తుదా బతకడం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాను, చేసినా సో బతకడం లేదు. ఎకరానికి 40,000 దాకా పెట్టుబడులు పెట్టిన రైతులు రూపాయి వచ్చే పరిస్థితి లేక దిగాలు పడుతున్నారు. తెచ్చిన అప్పులు, బ్యాంకు రుణాలు ఎలా తీర్చాలో తెలియక చింతిస్తున్నారు. పంటంతా వైరస్ల బారిన పడి ఎండిపోతుంటే ఒక్క అధికారి కన్నెత్తి చూడలేదని వాపోతున్నారు. ఎకరా 40,000 రూపాయల పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్గా నోట్లకి వచ్చే మోపునే తోట పోతుంది. అంతా అయిపోయింది. ఒక 2 సార్లు మందు కొట్టుకుంటే అయిపోయేది మొత్తం. ఇక అడుగు మందు ఒక ఊరే బత్తేసి 2 సార్లు పురుగు మందు కొడితే ఇక మా చేతులకు వచ్చే పంట ఇప్పుడు పోతుంది. 2 ఎకరాల మిర్చి తోట వేసిన, మిర్చి తోటకు ఏరుకుళ్ళు రోగం వచ్చి చనిపోతున్నాయి చెట్లు. దాదాపుగా ఇప్పుడు ఒక ఎకరానికి 30,000 నుంచి 60,000 పెట్టుబడి దాకా పెట్టినా, అయినా ఫలితం లేకుండా ఉన్నది. పూర్తి ఖాతా పూర్తి దశలో వచ్చి ఎరుకులు రోగం వచ్చి చనిపోతుంది. దానికి ఇంతవరకు ఎవరు మన అగ్రికల్చర్లు కానీ హార్టికల్చర్లు కానీ ఎవరు దాని బాధ్యత తీసుకొని సలహాలు ఇస్తలేరు. అధిక వర్షాలే మిరప రైతుల ఆశలను చిదిమేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతుల ద్వారానే తెగుళ్ల నివారణ సాధ్యమవుతుందని సూచిస్తున్నారు. వర్షపాతం ఎక్కువగా నమోదవడము, తర్వాత నేలలో వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల ఈ వేరుకుళ్ళు తెగులు అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కువగా ఇబ్బంది పెట్టింది రైతు సోదరులను. దానికి తోడుగా వైరస్ తెగుల ఉధృతి కూడా ఎక్కువగానే కనిపించింది. ఈ సమస్యలకు పరిష్కారం అనేటువంటిది అప్పటికప్పుడు మనం ఆలోచిస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాకుండా ఏంటంటే కొంచెం పైరు తొలి దశ నుంచి అంటే నారుమడి దశ నుంచి కొన్ని మెలకువలు కనుక జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం కనుక పాటించినట్లయితే మరి రాబోయే కాలంలో ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. గతేడాది దిగుబడులు వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారు. ఈసారి ధర బాగుందనుకుంటే కనీస దిగుబడులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వర్షాలు, తెగుళ్లతో కుదేలై తీసుకున్న రుణాలు కూడా చెల్లించలేని సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలను సర్కారే ఆదుకోవాలి.